మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంది. హీరోయిన్గా, హోస్ట్గా చేసిన మెగా డాటర్ నిర్మాతగానూ రాణిస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి ఓవైపు వెబ్ సిరీస్లు, మరోవైపు సినిమాలు నిర్మిస్తోంది. అందరూ కొత్త వాళ్లతో కమిటీ కుర్రాళ్ళు అనే మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం చిన్న, మీడియం రేంజ్ ప్రాజెక్ట్స్ డీల్ చేస్తున్న నిహారిక భవిష్యత్తులో స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించాలని ఆశపడుతోంది. కమిటీ కుర్రాళ్ళు సినిమాకు గాను నిహారిక ఇటీవల ఓ అవార్డుల కార్యక్రమంలో వర్సటైల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకుంది. ఒకవేళ అవకాశం వస్తే నిర్మాతగా టాలీవుడ్ హీరోల్లో ఎవరెవరితో ఎలాంటి జానర్ సినిమాలు చేస్తారు అని యాంకర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీనికి నిహారిక స్పందిస్తూ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఇటీవల కాలంలో చాలా యాక్షన్ చూసేశాం కాబట్టి ఒక మంచి లవ్ స్టోరీ చేస్తానని తెలిపింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో మైథలాజికల్ మూవీ చేస్తానని నిహారిక చెప్పింది. రెబల్ స్టార్ ప్రభాస్తో ఒక కామెడీ సినిమా చేయాలనుందని తెలిపింది. బుజ్జిగాడు సినిమాలో ఆయన కామెడీ చాలా బాగా నచ్చిందని, అందుకే అలాంటి జానర్లో చేస్తే బాగుంటుందని మెగా తనయ పేర్కొంది. ఒకవేళ డైరెక్షన్ చేస్తే మాత్రం తొలి సినిమా తన అన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో చేస్తానని చెప్పుకొచ్చింది. మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్లతో సినిమాలు తీయాలనే మెగా డాటర్ కోరిక నెరవేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాకపోతే ప్రస్తుతం 100 కోట్ల బడ్జెట్తో భారీ సినిమాలు చేస్తున్న అగ్ర హీరోలతో ప్రాజెక్ట్ సెట్ చేయడానికి చాలా టైం పట్టొచ్చని భావిస్తున్నారు. ప్రభాస్, మహేష్లతో నిహారిక చెప్పిన జోనర్స్ వర్కౌట్ అవుతాయేమో కానీ బన్నీతో ప్రేమ కథ అంటే కష్టమే అని అంటున్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కు చేరింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ నిజంగానే నిహారికకు అల్లు అర్జున్తో సినిమా చేసే ఛాన్స్ లభించినా లవ్ సినిమాలు చేసే అవకాశం లేదు. నిహారిక కొణిదెల ప్రస్తుతం హీరోయిన్గా నటిస్తూనే సినిమాలు నిర్మిస్తోంది. సంక్రాంతికి తమిళంతో మద్రాస్కారన్ అనే మూవీలో నటించింది. నిహారిక తన బ్యానర్లో మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది. మానస శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది. గతంలో వీరి కాంబోలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ వచ్చింది.